ధనయోగం. రాసినవారు వై రవీంద్రనాథ్ గారు. ఒక శెట్టిగారు ఒక జ్యోతిష్కుడితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక పేద కుర్రవాడు వచ్చాడు. జ్యోతిష్కుడు శెట్టిగారికి ఆ కుర్రవాడిని చూపించి, వీడి తండ్రి కూలి చేసుకుని బతుకుతాడు, అయితేనే వీడికి త్వరలో గొప్ప ధనయోగం ఉన్నది, వీడి తండ్రి సుఖపడిపోతాడు అన్నాడు. జ్యోతిష్కుడి మీద మంచి గురి ఉన్న శెట్టిగారు ఆ కుర్రవాడి తండ్రిని వెతుక్కుంటూ పోయి, నీ కొడుకు భారం కొంతకాలం నాకు వదిలిపెట్టు, నీకు 200 రూపాయలిస్తాను అన్నాడు. కూలివాడికి ఏదో అనుమానం వేసి, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అన్నాడు. దురుద్దేశమేమీ లేదు, వాడంటే ముచ్చటపడ్డాను, వాడికి మా ఇంట్లో రాజోపచారం జరుగుతుంది, కావలిస్తే ఇంకో 300 తీసుకో అన్నాడు శెట్టిగారు. కూలివాడికి 500 ముట్టాయి. వాడి కొడుకుకు శెట్టిగారి ఇంట రాజోపచారంగా జరుగుతున్నది. నెల గడిచినా వాడికి డబ్బేమీ రాలేదు. శెట్టిగారు జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ కుర్రవాడికి ఇంతదాకా ధనయోగం పట్టలేదే అన్నాడు. పట్టకపోవటమేమిటి? నువ్విచ్చిన డబ్బుతో వాడి తండ్రి 10 గేదెలను కొని నిక్షేపంగా వ్యాపారం చేసుకుంటున్నాడు అన్నాడు జ్యోతిష్కుడు.